గత 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్పులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ఓ ఏరియా కన్వీనర్ సిహెచ్ పవన్ డిమాండ్ చేశారు. గురువారం వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పవన్ మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలకు కూడా భారంగా మారిందని, లెక్చరర్లకు సకాలంలో జీతాలు చెల్లించకపోతున్నారని, మరోవైపు విద్యా సంవత్సరం పూర్తవడంతో విద్యార్థుల వద్ద నుంచి ఫీజు బకాయిలు చెల్లించమని కళాశాల యాజమాన్యం ఒత్తిడి తెస్తున్నారని, దీంతో విద్యార్థులు చెల్లించలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పెరిగినటువంటి అవసరాలకు అనుగుణంగా నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్, హాస్టల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరిని విడనాడి విద్యార్థుల భవిష్యత్తు కోసం పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు సాయి కళ్యాణ్, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు పవన్. నేను వెంకటగిరి పీడీఎస్ఓ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏరియా కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా సరే ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి గల, మన ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం అందరూ కూడా సరే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పనేసి ఎవరెవరైతే ప్రభుత్వ కళాశాలలో కానీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కానీ చదువుతున్న విద్యార్థులకి ప్రైవేట్ కాలేజీలతో సమానంగా చదువుకునే దానికి ఇటువంటి ఆశని చూపించి చేసిందో, దాని వల్ల విద్యార్థులందరూ కూడా సరే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఇలా జాయిన్ అయితే ప్రస్తుతానికి జాయిన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కానీ, కళాశాలలో కానీ స్టూడెంట్స్ లేరని చెప్పనేసి అన్ని ప్రభుత్వ కళాశాలన్నీ కూడా మూసివేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థులు కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఇవన్నీ జాయిన్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులకి టీసీలు అయితే కానీ, ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్లు అయితే కానీ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు ప్రభుత్వ కళాశాలన్నీ కూడా మూసివేసి డబ్బున్నతో సమానంగా చదివిపిస్తాము మేము కూడా అని చెప్పనేసి ఆశ కల్పించి ఈ రోజు విద్యార్థుల యొక్క నడ్డంతా కూడా ఇరుస్తుంది ప్రభుత్వము. కనుక మేము పీడీఎస్ఓ ఆర్గనైజేషన్ గా తెలియజేయడం ఏంటంటే పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచాలంటున్నాము. అలాగే ఎక్కడెక్కడైతే హాస్టల్ ఉంటున్నాయో వాటన్నిటికీ సొంత ప్రభుత్వ హాస్టల్ అనేది కూడా ఉండాలని చెప్పనేది గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ పెరిగిన ధరకు అనుగుణంగా మెస్ ఛార్జీలు అయితే కానీ, హాస్టల్ కాస్మెటిక్ ఛార్జీలు అయితే కానీ ప్రతి ఒక్కరు కూడా పెంచి ఇవ్వాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పెండింగ్ లో 7,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా విద్యార్థులకు అందజేయాలని చెప్పనేసి మా పీడీఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మాకు మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. అయితే మాకు ఇంతవరకు స్కాలర్షిప్ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. మాకు ఆశ పెట్టి కాలేజ్లో జాయిన్ చేయించారు, కానీ మాకు సదుపాయాలు కూడా అంతగా అందట్లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే మేము ఇంకా బాగా చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం, కానీ అది ఇంతవరకు ప్రభుత్వం అందించడం లేదు. మాకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలి. రావట్లేదు, మాకు రావాలి. టికెట్స్ ఇవ్వట్లేదు హాస్టల్లో. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.